హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా రెడ్‌గా వేయించుకొని ఇందులో వేసేసేయాలి. తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ స్పూన్ దాకా మిరియాలు, వీటన్నిటిని వాటర్ వేయకుండా కొంచెం కోర్స్ లాగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిలా పేస్ట్ చేసుకున్న తర్వాత 20 గ్రామ్స్ దాకా చింతపండుని తీసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చేపల్ని నీట్‌గా 4, 5 సార్లు కడిగేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా కలిపేసుకొని కడిగేసుకుంటే నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి పాత్రను పెట్టేసి అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ 2 ఆనియన్స్‌ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇందులో దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం దోరగా వేగిన తర్వాత 4 మీడియం సైజ్ టమాటాల్ని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. టమాటా కాస్త వేగిన తర్వాత ఇందులో 3 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి హాఫ్ కేజీకి 3 స్పూన్ల కారం సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, వీటన్నిటిని వేసేసి మంటను లో ఫ్లేమ్ మీద పెట్టేసి కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు పేస్ట్‌ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఇందులో ఆయిల్‌లోనే కలిపేసుకొని చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. చింతపండు పులుసు మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. అంటే చిక్కదనం బట్టి వేసేసుకోవాలి. ఇదిలా పులుసు అంతా ఇందులో వేసేసిన తర్వాత పులుసు అనేది బాగా మరిగించాలి. ఇదిలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని ఇందులో 1 బై 1 వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు ఇందులో వేసిన తర్వాత జస్ట్ ఒక 15 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. చేపలు వేసిన తర్వాత లైట్‌గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. మరీ హెవీగా కాకుండా ఇలా నార్మల్‌గా కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసేసి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఈ పులుసుని మినిమమ్ ఒక 6 అవర్స్ తర్వాత తిన్నారంటే టేస్ట్ చాలా బావుంటుంది. మరి డెఫినెట్‌గా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.